హగ్ ఇన్నోవేషన్స్‌ని స్టార్ట్ చేయాలి అని ఎందుకు అనుకున్నారు? I think Hug Innovation started, like నేను many interviews లో చెప్పాను. Hug Innovation started with an emotion. హ్మ్. Honestly, I didn't know what I wanted to do. హ్మ్. నిర్భయ ఇన్సిడెంట్ జరిగినప్పుడు యూఎస్లో ఉన్నాను. ఓకే. ఎమోషనలీ కనెక్టెడ్ విత్ ద ఇన్సిడెంట్. అరే మన భారతదేశంలో ఇలా జరుగుద్ది అని. హ్మ్. అండ్ చాలామంది క్యాండిల్ మార్చ్ అవి చేస్తారు. అండ్ ఇప్పుడు కూడా తర్వాత కూడా వీవ్ సీన్ మెనీ ఇన్సిడెంట్స్. మన రీసెంట్ కోల్కతా ఇన్సిడెంట్ కూడా. హ్మ్. అంటే అవుట్క్రై ఎమోషన్ ఇస్ ఓకే. బట్ దెన్ నాకేంటంటే ఇఫ్ యు ఆర్ నాట్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్ దెన్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ ఎమోషన్? ఇప్పుడు మనం అంత ఎనర్జీ పెడుతున్నాము, మనం ఎంత వెళ్తున్నాము, బట్ ఫైనలీ హ్మ్. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నామా? ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయనప్పుడు ఈ ఎమోషన్ అంతా ఎందుకు? అంటే ఇస్ ఇట్ జస్ట్ బికాస్ ఫర్ సారీ టు సే బట్ ఇస్ ఇట్ జస్ట్ ఫర్ మీడియా? ఇస్ ఇట్ ఫర్ లైక్ సమ్ రేజ్? ఇస్ ఇట్ ఫర్ సమ్ టీవీ? నథింగ్ కదా. ఫైనలీ ఆ ప్రాణాన్ని అయితే మనం వెనక్కి తీసుకొని రాలేము. అవును. పోనీ అక్కడికి ఆగుతుందా అంటే ఆగట్లేదు. అట్రాసిటీస్ ఆర్ కంటిన్యూయింగ్, రైట్? హ్మ్. సో సిస్టమాటికలీ మనం ఏం చేస్తున్నాము? అది చెయ్యనప్పుడు ఈ ఎమోషన్కి, ఈ రేజ్కి వాల్యూ ఏంటి? హ్మ్. అది లేనప్పుడు నో పర్పస్. ఇలా నేను నిర్భయ ఇన్సిడెంట్ జరిగినప్పుడు చాలా క్రిటిసైజ్ చేసేవాడిని. లైక్ విత్ మై ఫ్యామిలీ అండ్ విత్ మై ఫ్రెండ్స్ నేను చెప్పేవాడిని, అరే ఏం అవసరము, ఈ అవేర్నెస్ పెంచి ఏంటికి, నెక్స్ట్ నిర్భయాన్ని మనం కాపాడగలుగుతున్నామా? ఈ అట్రాసిటీ టు దట్ క్రూవాలిటీ మనం ఏమైనా సాల్వ్ చేయగలుగుతున్నామా? చేయనప్పుడు దెన్ వాట్స్ అ పాయింట్? దెన్ వన్ డే ఒకరోజు నన్ను నేను అద్దంలో చూసుకుంటే, సరే క్రిటిసైజింగ్ ఈజ్ ఈజీ, నువ్వేం చేస్తున్నావు? కరెక్ట్ ఆర్ నాట్? Correct. ప్రతి ఒక్కరు అవతలోడు ఏం చేస్తున్నాడు అనేది అది వేరు, కానీ నువ్వేం చేస్తున్నావు అన్న ఆన్సర్ నాకు వచ్చేటప్పటికి దెన్ ఇట్ షుక్ మీ వెరీ హార్డ్. హ్మ్. దెన్ ఒక 2-3 నైట్స్ సెడ్ యా ట్రూ కదా, మనం కూడా ఊరికే క్రిటిసైజ్ చేస్తున్నాం కానీ వాట్ ఆమ్ ఐ డూయింగ్? అంతే. దట్ ఎమోషన్ వాజ్ సో స్ట్రాంగ్ అండ్ ఐ సెడ్ ఐ లెఫ్ట్ మై కార్పొరేట్ కెరియర్. దెన్ ఫ్యామిలీని తీసుకొని ఇండియాకి వచ్చేసాను. పీపుల్ థింక్ ఐఎమ్ క్రేజీ. హ్మ్. ఐ హ్యావ్ పుట్ ఆల్ మై హార్డ్ ఎర్న్ మనీ. ఇన్ఫ్యాక్ట్ నాకు ఐ వాజ్ లైక్ వెరీ క్లోజ్ టు యువర్ సిటిజన్షిప్ అన్నీ వదిలేసుకొని ఐ జస్ట్ మూవ్ బ్యాక్ బికాస్ దట్ ఎమోషన్ అండ్ దట్ ఫీల్ వాజ్ వెరీ స్ట్రాంగ్. హ్మ్. అండ్ వచ్చాను. దెన్ ఐ స్టార్టెడ్ హగ్ ఇన్నోవేషన్స్. ఐ బిల్ట్ ఇండియాస్ ఫర్ వరల్డ్స్ ఫస్ట్ సేఫ్టీ స్మార్ట్ వాచ్ ఫర్ విమెన్. Hmm. పేటెంట్ తెచ్చాము. కానీ ఏంటంటే అంత ఇన్నోవేషన్ తెచ్చాం కానీ టైమింగ్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అంటారు కదా. సో ఎందుకంటే ఎర్లీ టు మార్కెట్ అంటారా? వే ఎర్లీ టు మార్కెట్ అక్రాస్. అంటే టెక్నాలజీ పరంగా ఇప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు 2014 హ్మ్. అసలు స్మార్ట్ వాచెస్ అనే అవగాహన ఇండియాలో లేదు.